హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా బ్లౌజ్ క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, బ్లౌజ్ పీస్ నేను ముందు చూపించాను కదా మీకు, అదైతే బ్లౌజ్ పీస్, ఇదైతే లైనింగ్ పీస్ అనమాట. సో నా దగ్గర ఎల్ షేప్ స్కేల్ అయితే ఉంది, ఎందుకంటే మనకు 90 డిగ్రీస్లో స్ట్రేట్ రావడానికి అనేది మనము ఆ స్కేల్ని యూజ్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో చూడండి, ఇదైతే కొలత బ్లౌజ్. ఈ కొలత బ్లౌజ్ సహాయంతో నేనైతే ఈ లైనింగ్ పీస్ని కట్ చేయబోతున్నాను. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి నా వీడియోని అయితే షేర్ చేయండి. చూడండి, ఎల్ షేప్ మనకు కరెక్ట్గా క్లాత్ అనేది 90 డిగ్రీస్లో నిటారుగా, చూడండి ఇక్కడ కిందనేమో ఎక్కువ వెడల్పు ఉంది, స్ట్రేట్ వెళ్ళేసరికంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఎంత వచ్చింది చూసారుగా. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసి పెట్టాను కదా, కూర బ్లౌజ్కి 2 సైడ్స్ థిన్గా ఉంటుంది కదా, దాన్ని కూర అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కో రకంగా అంటారు. దాన్ని ఆపోజిట్ వేసేయాలి. ఫోల్డింగ్ ఉంది, మన సైడ్ వేసుకోవాలి. కింద 1/2 ఇంచ్ గ్యాప్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసాను కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం కొలత బ్లౌజ్ నడుముని ఇలా 4 ఫోల్డ్గా మలిచేసి పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి కరెక్ట్గా కింద 1/2 ఇంచ్ వదిలేసాను కదా, కరెక్ట్గా ఆ నడుము కొలత చూసుకొని 1 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఈ 1 ఇంచ్ మార్క్ ఏమో బ్యాక్ షోల్డర్ నుంచి కిందికి టక్స్ పెట్టుకుంటాం కదా, దాని గ్యాప్ అనమాట. ఎక్స్ట్రానేమో సైడ్ జాయింట్లకు హైట్ చూడండి, షోల్డర్కి మిడిల్లో పట్టుకొని నిటారుగా హైట్ చూసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం మార్క్ వేయాలి. తర్వాత మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ని రివర్స్గా ఫోల్డ్ చేయండి. రివర్స్గా ఫోల్డ్ చేసుకుంటేనే కొత్త వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటేనే ఈ బ్లౌజ్ కటింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కుట్లు అనేటివి ఎక్కడెక్కడ ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మంచిగా నీట్గా పరిచి పెట్టేసుకోండి. సో ఈ బ్లౌజ్ అయితే షోల్డర్ అనేది బ్రాడ్గా ఉందన్నమాట. సో చూడండి, షోల్డర్ కొంచెం ఎక్కువ బ్రాడ్గా ఉంది. అలాగే మనకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు షోల్డర్ ఒక మార్కు, షోల్డర్ ఎండింగ్ స్టార్టింగ్ మార్క్ వేసేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ కుట్ల కోసం ఒక మార్క్ వేసుకోవాలన్నమాట. చంక డౌన్ కింది నుంచి ఇలా పైకి స్ట్రేట్గా ఒక మార్క్ అనేది వేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా కుట్ల కోసం 1/2 ఇంచ్ గ్యాప్, వీటన్నిటిని కలిపేసుకుంటూ మంచిగా స్కేల్ తోటి అయితే నిటారుగా మార్కింగ్ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఒకసారి బ్యాక్ పార్ట్ నేర్చుకున్నామంటే అదే బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం కరెక్టే, కానీ మనము కస్టమర్ చెస్ట్ సైజు, చెస్ట్ వెడల్పుని చూసుకొని మనము హైట్, లోతు అనేది మిడిల్ డాట్ లోతు అనేది తీసుకోవాలి. సో యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మనం ఓన్లీ హ్యాండ్స్కి అలా తీసుకుంటాం, కానీ చెస్ట్ పార్ట్లో తీసుకోలేమన్నమాట. కస్టమర్ కొలత బ్లౌజ్ తీసుకొని మనం వేసుకోవాలి. చూడండి, ఇక్కడ గల్ల డీప్ అనేది మార్కింగ్ వేసి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ వేసాను. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే స్కేల్ తోటి అన్నిటినీ కలిపేస్తూ నిటారుగా మార్కింగ్ అయితే వేసేసాను. మార్కింగ్ వేసాక ఇక్కడ చంక డౌన్ అనేది 1.5 ఇంచ్, గల్ల రౌండ్ అనేది ఒక 1/2 ఇంచ్ రౌండ్ తీసాను. చంక డౌన్ మన చేతి ఫింగర్స్ 1 ఇంచ్ 2 ఇంచులు ఉంటాయి కదా, దాంట్లో 1.5 ఇంచ్ రౌండ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే రౌండ్ చేశాను. తర్వాత లాస్ట్ పార్ట్ ఏంటంటే మనకి చేతి రౌండ్, ఆర్మ్ లూజ్, చంక రౌండ్ అంటారు. చూడండి, ఇక్కడ పైన 1/2 ఇంచ్ వదిలేసుకొని కరెక్ట్గా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా అయితే మార్కింగ్ వేసుకొని కింద నడుము రౌండు ఎక్స్ట్రా బ్యాక్ డాట్ వదిలేసి మార్క్ వేసాను కదా 1 ఇంచ్, ఆ 1 ఇంచ్కి కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా స్కేల్ పెట్టేసి 1 ఇంచ్ చూడండి, ఈ చంక డౌన్ అనేది ఎంత ఉందో అనేది ఒకసారి టేప్ సహాయంతో చూసుకున్నాను అనమాట. సో వాళ్ళకు కరెక్ట్గా రావడానికి, ఇక్కడ చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి వాళ్ళకు సరిపోతుందా లేదా అనేది ఇలా చూసుకున్నాను అనమాట. సో మీకు అది ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ మన కొలత బ్లౌజ్ తోటి నేను ఎలా మార్కింగ్ వేసుకోనో అదే చూసుకోండి. సో ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్క్ వేసేసాను ఎక్స్ట్రా కుట్ల కోసం. సో ఫస్ట్ స్టార్టింగ్ నడుము రౌండు 1 ఇంచ్, 2 ఇంచెస్ షోల్డరు, అలాగే చంక రౌండు, ఇవన్నీ కరెక్ట్గా చూసేస్తారు కదా. సో లైక్ అయితే
చెప్పడం మర్చిపోకండి, నా వీడియోస్లో బ్లౌజ్ కొత్తగా కటింగ్ నేర్చుకునే వాళ్ళకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది తీశాను. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనుకుంటున్న వాయిస్, బయట కొంచెం డీజే సౌండ్ అనేది అలాగా ఉంది. మొన్నటి వరకు గణపతి పండుగలు అయ్యాయి కాబట్టి ఆ సౌండ్, ఇప్పుడు నెక్స్ట్ ఏమో వేరే సైడ్ నుంచి కూడా డీజే పెట్టి సౌండ్స్ అనేటివి వస్తున్నాయి. మీకు వాయిస్ క్లియర్గానే ఉందనుకుంటున్నాను. సో బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా, ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్లో పెట్టేసుకొని కింద 2 ఇంచెస్ ఇలా అయితే మలిచేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ పెట్టుకుందామని చూస్తున్నాను. హ్యాండ్స్ చెప్పాను కదా, ఈ లైనింగ్ పీస్లో ఈ హైట్ ఎక్కువ ఉన్న బ్లౌజ్లో హ్యాండ్స్ అనేటివి హాఫ్ హ్యాండ్స్ అయినా సరే హైట్ సరిపోవట్లేదు, హ్యాండ్స్కి క్లాత్ అనేది సరిపోవట్లేదు. ఎలా చేయాలనేది అతుకు పెట్టి చేస్తే మనకు షేప్ బెల్ట్లు అనేటివి సరిగ్గా రావు, బ్యాక్ నడుము పట్టి సరిగ్గా రాదు. సో ఏం చేయాలి అని ఆలోచించే బదులు నేనైతే ఇంకొక క్లాత్ తీసుకున్నాను అనమాట. సో ఇంకో క్లాత్ తీసుకొని కస్టమర్ హ్యాండ్స్కి వేరే క్లాత్ లైనింగ్ వేసేయండి సరిపోకపోతే అని చెప్తారు కాబట్టి అలా తీసుకొని హ్యాండ్స్ కోసం నేనైతే వేరే క్లాత్ నుంచి కట్ చేశాను. చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇక్కడ పెట్టేసుకొని నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా ఫ్రంట్ గల్ల డీప్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్క్ వేసేసుకొని టోటల్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ పెట్టేసుకున్నాను ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ వేసేసి బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ ఇలా రఫ్ చేస్తే మనకు చంక డౌన్ అనేది మార్కింగ్ హాఫ్ ఇంచ్ లోతు తీసే ప్లేస్ అనేది ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ గల్ల రౌండ్ కూడా కర్వ్ తింపేశాను. కర్వ్ తింపేశాక మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హుక్స్ పార్ట్ ఉంటుంది చూడండి, హుక్స్ పార్ట్లో ఖర్చులు అనేటివి పెట్టుకుంటారు. షోల్డర్ నుంచి మిడిల్కి నిటారుగా ఖర్చు పెట్టుకుంటారు. అలాగే 4th టక్స్ ఉంది కాబట్టి వాటన్నింటికి గ్యాప్ వదిలేస్తూ ఇలా మార్కింగ్ వేస్తున్నాను. షోల్డర్ నుంచి మిడిల్లోకి ఇలా పట్టేసుకొని నిటారుగా చూసుకోవాలన్నమాట. చూడండి ఎంత హైట్ ఉంది, చెస్ట్ సైజ్ అనేది చెస్ట్ బట్టి మనం హైట్ అనేది కిందికి పెంచుకోవడం తగ్గించుకోవడం జరుగుతుంది. కొంచెం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు తగ్గించుకోవాలన్నమాట. చెస్ట్ మంచిగా ఉన్న వాళ్ళకి చెస్ట్ సైజుని బట్టి ఆ కింద లెంత్ అనేది పెంచడం చేసుకోవాలి. చూడండి ఇలా నిటారుగా మార్క్ వేసేని అటు సైడ్ ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ రౌండ్ కర్వ్ తింపేసాక హుక్స్ పార్ట్లో ఇలా సైడ్ జాయింట్లో కర్వ్ అనేది రౌండ్ తింపేసేయాలి. ఇక్కడ హుక్స్ పార్ట్కు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా, సో మనం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాక క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ హుక్స్ పార్ట్ కింది సైడ్ ఇలా పెంచేసాను. ఎందుకంటే మనం కిందికే టక్స్ పెట్టుకుంటాం కదా, సో అక్కడ హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది కాబట్టి నేను ఇలా పెంచాను అనమాట. అలాగే 4th టక్స్కి కూడా గ్యాప్ వదిలేసాను. చూసారు కదా, చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే తీసాను. మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్కి మనం లోపలికి కట్ చేసుకోవాలి. కరెక్ట్ మార్కింగ్కి ఇటు సైడ్ కట్ చేయొద్దు, ఆ మార్కింగ్ కనిపించకుండా లోపలికి కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ బయట మార్కింగ్ వేసాం కాబట్టి కరెక్ట్ ఆ మార్కింగ్కి లోపల కట్ చేయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి, ఎందుకంటే షోల్డర్ ఎక్కువ తక్కువ అయిపోతుంది. అలాగే క్లాత్ కూడా ఇట్లా సైడ్ జాయింట్లో కూడా ఎక్కువ తక్కువ అయిపోతుంది. గుర్తుంచుకోండి బాగా. ఇక్కడ చూడండి, ఇక్కడ మిగిలిన పార్ట్లో హ్యాండ్స్ అయితే కొలత బ్లౌజ్ తోటి చూసినా ఎలా చూసినా అస్సలు సరిపోవు అనమాట. చూడండి బ్యాక్ పార్ట్ తీసాక మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లో వచ్చేస్తాయి. కానీ హ్యాండ్ చూడండి ఎంత చిన్నగా ఉంది. కొలత బ్లౌజ్తో నేను మీకు చూపిస్తాను చూడండి. పఫ్ హ్యాండ్స్ కట్ చేయమన్నారనమాట ఆ బ్లౌజ్కి. మీరు ఒక్కసారి చూడండి, మామూలు హ్యాండ్సే రావంటే దీంట్లో పఫ్ హ్యాండ్స్ ఎక్కడి నుంచి తీయాలి చూడండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా పట్టుకుంటే చేతి రౌండ్ అయితే ఇక్కడ ఉంది. అతుకులు వేద్దామన్నా మనకు క్లాత్ అనేది చాలా అవసరం ఉంటుంది. సో ఇక్కడైతే ఎండింగ్, చేతి ఎండింగ్ పాయింట్ చూడండి. ఈ మిగిలిన క్లాత్లో నుంచి అతుకులు వేద్దామన్నా మన క్లాత్ అనేది చాలా కావాలి, చాలా అంటే చాలా కావాలి. సో నేను ఏం చేశానంటే ఇంకొక క్లాత్ తీసుకున్నాను అనమాట లైనింగ్ కోసము. పఫ్ హ్యాండ్స్ ఎంత హైట్ ఉంటాయి, సో దీంట్లో మనకు పఫ్ హ్యాండ్స్ ఈ క్లాత్ నుంచి అతుకులు తీసుకున్నా కానీ షేప్ బెల్ట్లకు ఇంకొకటి కావాలి, అలాగే నడుము బట్టికి ఇంకోటి కావాలి, మన గల్ల పట్టికి ఇంకొక క్లాత్ కావాలి. సో హ్యాండ్స్కి ఇంకోటి తీసుకున్నామంటే ఈ లైనింగ్లో అన్నీ వచ్చేస్తాయి. సో ఈ క్లాత్ అయితే లైనింగ్ కోసం తీసుకుంటున్నాను. హ్యాండ్స్ ఇలా 4 ఫోల్డ్గా మలిచేసుకొని పెట్టుకొని కొలత బ్లౌజ్ సహాయంతో పఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. సో మామూలు హ్యాండ్స్ మార్కింగ్ కూడా చూపిస్తాను మీకు, పఫ్ హ్యాండ్స్ మార్కింగ్ కూడా చూడండి.
సో హ్యాండ్స్ని ఇలా పెట్టేసుకొని ఎప్పుడైనా మన హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి రివర్స్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి హ్యాండ్స్ అనేది మార్కింగ్ వేసుకోండి. చూడండి పఫ్ హ్యాండ్స్ హైట్ ఎంత ఉంది, ఇంత ఉంది. ఇక్కడ కింద చేతి రౌండ్ మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ దూరం కూడా వేసుకొని మామూలు హ్యాండ్ హైట్ అయితే ఇంత ఉంది. చూడండి నేను కర్వ్ ఎంత మంచిగా రౌండ్ చేశాను. ఇదైతే మామూలు హ్యాండ్. సో దీని మిడిల్లో నుంచి మనం పఫ్ అనేది పైకి కర్వ్ అనేది తింపేసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా పఫ్ హ్యాండ్స్ కటింగ్ అనేది క్లియర్గా అయిపోయింది. సో చూడండి బ్లౌజు కటింగ్ షేప్ బెల్ట్ ఒకటి మిగిలింది అన్నమాట. హ్యాండ్స్ కటింగ్ అయిపోయాక మీకు షేప్ బెల్ట్లు అనేవి చూపిస్తాను. చూడండి కిందికి కూడా ఇలా విడివిడిగా కట్ చేస్తున్నాను. ఆ వీడియో చూసేవాళ్ళు మీకు బ్లౌజ్ కటింగ్లో ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. చూడండి ఇక్కడ మామూలు హ్యాండ్ కటింగ్ కూడా మార్కింగ్ వేశాను కదా, మీరైతే అలా మామూలు హ్యాండ్ కటింగ్ మార్కింగ్ వేసుకోండి. హైట్ మనకు బుగ్గలు ఎంత పెట్టాలి దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎక్కువ పఫ్ కావాలంటే ఎక్కువ హైట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత పైన మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇక్కడ షేప్ బెల్ట్ ఎప్పుడు మనకు ఫ్రంట్లో 1/2 ఇంచ్ ఎక్కువ ఉంటుంది, సైడ్ జాయింట్లో 1/2 ఇంచ్ తక్కువ ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైట్గా తీసుకొని ఫ్రంట్లో 1/2 ఇంచ్ హైట్కి తీసేసేయాలి. చాలా ఈజీగా షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. మనకు షేప్ బెల్ట్లు లైనింగ్ పీస్ ఒకటి పడుతుంది, బ్లౌజ్ పీస్ అనేది 2 పడుతుంది. సో నా నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ పీస్ ఎలా కట్ చేశాననేది చూపిస్తాను. అలాగే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూడండి, నెక్స్ట్ వస్తుంది. చూడండి ఇంత హైట్ ఉంది, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది నేనైతే కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ మనకి ఏం అవసరం లేదు కదా, ఎంత ఉంటే అంత సరిపోతుంది. సో చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు, ఇవైతే పఫ్ హ్యాండ్స్, ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. చాలా ఈజీగా మీకు ఈ బ్లౌజ్ కటింగ్ నేర్పించానని అనుకుంటున్నాను. ఈ కటింగ్లో లేదన్నా ఏ బ్లౌజ్ కటింగ్ అయినా సరే మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.